రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. మనకుండేటువంటి వికాస సిద్ధాంతంలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తర్వాత అత్యధిక బిట్లు వచ్చేటువంటి సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. లాస్ట్ టైం మనం TRT 2018 పేపర్లు చూసినట్లయితే దాదాపుగా 10 బిట్లు వరకు ఈ సిద్ధాంతం నుంచి అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అమెరికాకు చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అమెరికాకు చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎలా ప్రతిపాదించాడు అంటే వ్యక్తుల్లో నైతిక పరిస్థితులు, నైతిక విలువలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి 10 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్ని తీసుకున్నాడు. తన శాంప్లింగ్ కోసం 10 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్ని తీసుకున్నాడు. ఈ 10 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఇచ్చిన నైతిక తీర్పుల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని 3 స్థాయిలుగా ప్రతి స్థాయిలోనూ 2 దశలుగా వర్గీకరించాడు. ప్రతి స్థాయిలో 2 దశలు కాబట్టి 3 స్థాయిలు కాబట్టి 3 × 6 కాబట్టి వ్యక్తి జీవితాన్ని 3 స్థాయిలుగాను 6 దశలుగాను వర్గీకరించాడు. 2018 TRTలో కోల్బర్గ్ నైతిక వికాసంలోని స్థాయిల సంఖ్య అని అడిగాడు. స్థాయిల సంఖ్య ఎంత? 3. దశల సంఖ్య ఎంత? 6. ఎందుకు? ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉన్నాయి. ఇవే ఇంపార్టెంట్. ఏమిటి ఆ స్థాయిలు? ఆ స్థాయిల్లో ఉండేటువంటి దశలు ఏంటి అని మనం చూసినట్లయితే ఆ స్థాయిలు 3. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్, సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్స్. ఇవి 3 స్థాయిలు. ప్రతి స్థాయిలో మళ్ళీ ఏమైంది? 2 దశలు అనేవి ఉండడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇది ఏ స్థాయిలోని ఏ దశ అని అడుగుతున్నాడు. ఒక వాక్యం ఇస్తున్నాడు. ఇది ఏ దశకు చెందుతుందని అడుగుతున్నాడు, లేదా ఏ స్థాయికి చెందింది అంటున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే ఈ 2 దశల్లో ఏ మాటలు వస్తాయో అవి ఆ స్థాయివి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. ఆ 2 దశల్లో వచ్చే మాటలన్నీ దేనికి చెందుతాయి? పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాయి. పర్టికులర్గా ఏ దశకి అంటే మళ్ళీ ఆ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏ దశకు చెందుతుందో ఆ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్, మొత్తం 3 స్థాయిలు 6 దశలు. ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్ లెవెల్. దీనిలో 2 స్టేజెస్ ఉన్నాయి, దశలు ఉన్నాయి. ఒకటి పేరులోనే ఆన్సర్లు ఉంటాయండి. ఇక్కడ గొప్ప లాజిక్ ఏంటంటే వాటి పేరులోనే వాటి సమాధానాలు ఇమిడి ఉంటాయి. ఒకటి శిక్ష విధేయత ఓరియంటేషన్, శిక్ష విధేయత నేపథ్య నీతి లేదా శిక్ష విధేయత ఓరియంటేషన్. రెండవది బహుమతి సహజ సంతోష అనుసరణ లేదా సహజ సంతోష సహకారి సంతోష నేపథ్య నీతి. బహుమతి సహజ సంతోష సహకారి సంతోష నేపథ్య నీతి లేదా సాధనోపయోగ దశ. ఈ వాక్యాలు చాలా ఇంపార్టెంట్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయి 1 పేరు ఏంటి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయి 1లోని దశ 1 పేరేంటి? శిక్ష విధేయత నేపథ్య నీతి లేదా ఓరియంటేషన్. దశ 2 పేరు ఏంటి? బహుమతి సహజ సంతోష సహకార సంతోష సాధనోపయోగ నేపథ్య నీతి లేదా దశ. రైట్, మరి శిక్ష విధేయత పేరులోనే సమాధానం ఉంది. శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రమే విధేయతను ప్రకటించడము లేదా కనబరచడము. శిక్షిస్తారనో దండిస్తారనో
పిల్లవాడు భావించినప్పుడు ఆ శిక్ష నుండి, ఆ దండన నుండి, ఆ బాధ నుండి పిల్లవాడు తప్పించుకోవడానికి పెద్దవారికి లేదా తల్లిదండ్రులకు లొంగిపోయి విధేయతను ప్రకటించే దశనే దశ 1 శిక్ష, విధేయత, నేపథ్య నీతి అంటారు. ఇందులో మూలమేంటి? శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రమే విధేయతను ప్రకటించడము తప్ప వాస్తవంగా నైతికత అనేది ఇక్కడ లేదు. సో ఇందులో వచ్చే మాటలేంటి? శిక్ష నుండి తప్పించుకోవడానికి పెద్దవారు లేదా తల్లిదండ్రులకు లొంగిపోయే దశనే కోల్బర్గ్ స్టేజ్ 1 అంటారు. శిక్ష, బాధ, దండన అనే పదాలు దేనికి చెందుతాయి అంటే కోల్బర్గ్ నైతిక వికాసంలోని దశ 1కి చెందుతాయి. సో ఇక్కడ వాస్తవిక నైతికత అనేది ఉండదు. వాస్తవిక నైతికత కనిపించని దశ స్టేజ్ 1. మరి ఎలా అంచనా వేస్తున్నాడు నైతికతను? శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తున్నాడు. శారీరక శిక్ష పరంగా నైతికతను అంచనా వేసే దశ స్టేజ్ 1. శారీరకంగా శిక్షిస్తారని, బాధిస్తారని, దండన చేస్తారని పిల్లవాడు భావించినప్పుడు ఆ శిక్ష నుండి, ఆ దండన నుండి, ఆ బాధ నుండి తప్పించుకోవడానికి మాత్రమే తల్లిదండ్రులకు లేదా పెద్దలకు లొంగిపోయి వినయము, విధేయతను ప్రకటించేటువంటి దశ. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి? ఇంటి దగ్గర పనులు పిల్లవాడు తప్పించుకోవడానికి పాఠశాలకు వెళ్ళడము. ఈ బిట్టు గతంలో టెట్ కూడా అడిగాడు. సో ఇంటి దగ్గర పనుల్ని పిల్లవాడు ఎలా చూశాడు? ఒక బాధాకరమైన సంఘటనగా చూశాడు, ఇబ్బందికరమైన సంఘటనగా చూశాడు. దానికోసం పిల్లవాడు ఏం చెప్తున్నాడు? పాఠశాలకు వెళ్ళాలి, ప్రత్యేకమైన క్లాసులు ఉన్నాను, తొందరగా వెళ్ళిపోవాలి అంటూ చెప్తున్నాడు. పాఠశాలకు వెళ్ళాలనే భావన వాడిలో లేదు, కానీ ఇంటి దగ్గర పనులు బాధను కలిగిస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ బాధాకరమైన, ఆ ఇబ్బందికరమైన ఆ పరిస్థితి నుంచి పిల్లవాడు బయటపడడానికి చాలా చక్కగా చెప్తున్నాడు. అమ్మ స్కూల్కి తొందరగా వెళ్ళిపోవాలి, స్పెషల్ క్లాసులు ఉన్నాయి, వెళ్ళిపోతానమ్మ. సో తల్లిదండ్రులు ఏమంటారు? నాన్న స్కూల్ కంటే ఏం ఎక్కువ ఉంది, వెళ్ళిపోయమ్మ అంటారు. స్కూల్కి వెళ్ళాలని వాడి మూలం కాదు, ఇంటి దగ్గర పనులు తప్పించుకోవాలి. కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాడు? వినయముగా, విధేయంగా చెప్తూ ఉన్నాడు. లాస్ట్ టైం ఇంకో బిట్ అడిగాడు. రవి దొరికిపోతాను అనే ఉద్దేశ్యముతో దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం. చూసారా? దొరికిపోతాననే ఉద్దేశంతో వాడు అమ్మ చేసిన పిండి వంటలు తీయడానికి వెళ్తున్నప్పుడు అమ్మ వచ్చేసింది. సాధారణంగా అడగకుండా ఏవైనా తినుబండారాలు వస్తువులు కానీ తీస్తే తల్లిదండ్రులకు కోపం వస్తుంది, కొట్టడమో తిట్టడమో చేస్తారు. పిల్లవాడి విషయాన్ని గుర్తించాడు. అమ్మ వచ్చేసింది, చూసింది, నన్ను తిడుతుంది లేదా కొడుతుంది. వెంటనే పిల్లవాడు ఏమంటున్నాడు? అమ్మ పిల్లటి వెళ్ళిందమ్మా, అది స్పీడ్కి వెళ్ళింది, ఈ బాక్స్ పడిపోను, నేను వెళ్ళి వెంటనే దాన్ని పట్టుకున్నానమ్మా, దాన్ని కరెక్ట్గా పెడుతున్నానమ్మా అంటూ చక్కగా వినయంగా చెప్తూ ఉన్నాడు. అంతేగాని అమ్మ ఈ బాక్సులో నువ్వు చేసిన తినుబండాలు తీయడానికి వచ్చానమ్మా అని చెప్తే ఏముంటుంది? తల్లి అడగకంటే నీకు ఎవరు తీయమన్నారు, మాకు అడగాలి కదా అంటూ తిట్టడమో కొట్టడమో ఏదో చేస్తుంది. వెంటనే పిల్లవాడు ఏం చేశాడు? లాజిక్గా ఇల్లు వచ్చిందనో, ఏదో వెళ్ళిందనో, అది పడిపోబోతుందనో, నేను పట్టుకోబోయానో ఏదో కవరు చేసుకున్నాడు, వినయంగా చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా బాధాకరమైన సంఘటనల నుంచి, ఇబ్బందికరమైన సంఘటనల నుంచి, శిక్షాపరమైన సంఘటనల నుంచి, దండనాపరమైన సంఘటనల నుంచి కాపాడుకోవడానికి, బయటపడడానికి పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పెద్దల నుంచి కావచ్చు, ఎవరి నుండైనా కావచ్చు, తప్పించుకోవడానికి వినయము లేదా విధేయతను ప్రకటించే దశనే స్టేజ్ 1 అంటారు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో స్టేజ్ 1. సో దీని మూలమంతా ఏంటి? శిక్ష, దండన, బాధ, ఇబ్బంది. ఈ పరిస్థితుల నుంచి పిల్లవాడు బయటపడడానికి పెద్దల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ లొంగిపోయి వినయముగా, విధేయతగా ఉండడము, సమాధానం చెప్పడం. రెండవది దీనికి ఆపోజిట్ అండి. ఇది శిక్ష నుంచి తప్పించుకోవడానికైతే స్టేజ్ 2, లెవెల్ 1లో స్టేజ్ 2 ఏం చేస్తుంది? బహుమతి పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు.
ఇక్కడ దేనికోసం ప్రవర్తిస్తారు? బహుమతి పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు. స్టేజ్ 1లో శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రవర్తిస్తారు. స్టేజ్ 2లో బహుమతి పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ బహుమతి ఏంటి? గిఫ్ట్ అంటే ఏంటి? ఎవరైనా తెచ్చిస్తారా? ఇక్కడ బహుమతి అనేది ఏంటి అంటే వాడు ఇష్టపడ్డది, వాడు కోరుకున్నది, వాడికి కావలసినది, కాకపోతే నేరుగా వాడికి లభించని సందర్భం ఏర్పడినప్పుడు ఏం చేస్తాడు? పిల్లవాడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో లేదా వస్తు మార్పిడి విధానములో తనకు కావలసిన వస్తువుని పొందుతాడు. అలా పొందితే ఆ ఆనందానికి అంతు ఉండదు. ఎందుకు? తనకు కావలసిన ఆ వస్తువు, ఆ పరికరము, ఆ ఐటము తనకు అందింది. అలా అందుతుండేటప్పుడు పిల్లవాడు చాలా ఆనందానికి గురవుతాడు, స్వయం తృప్తి కలుగుతుంది. అందుకే దీన్ని సహజ సంతోష, సహకారి సంతోషం ఎందుకన్నాము? ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, వస్తు మార్పిడి విధానం ద్వారా, బేరాలు పెట్టడం ద్వారా ఇది వస్తుంది. సో ఇందులో వచ్చే మాటలేంటి? బహుమతి పొందాలి అనే లక్ష్యంతో శిశువు ప్రవర్తిస్తాడు. ఆ బహుమతి ఏదైతే వాడు ఇష్టపడ్డాడో, కోరుకున్నాడో, ఆశించాడో అది పిల్లవాడికి లభిస్తే సంతోషం కలుగుతుంది. అది కోరుకున్న వస్తువు వస్తుంది కాబట్టి సహజ సంతోషం అనేది ఇక్కడ శిశువులో మనము చూస్తాము. ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వచ్చింది కాబట్టి దీన్ని సహకారి సంతోషము అంటున్నాము. ఇలా తను ఆశించిన వస్తువు తనకి లభించినప్పుడు పిల్లవాడికి స్వయం తృప్తి కలుగుతుంది. బహుమతి పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తున్నాడు అన్న, ఆశించిన వస్తువు పొందినప్పుడు స్వయం తృప్తి లేదా సహజ సంతోషం కలుగుతుంది అన్న, వస్తు మార్పిడి విధానం ద్వారా తను ఆశించిన వస్తువును పొందడం వలన సహకార సంతోషాన్ని పొందుతున్నాడు అన్న. ఆన్సర్ స్టేజ్ 2. పిల్లలకు కూడా మనం చూస్తాం కదా క్లాస్ రూముల్లో, వాడి దగ్గర ఒక మంచి పెన్సిల్ ఉంది, మంచి మోడల్ పెన్సిల్ తెచ్చాడు. పాపం పిల్లవాడిని చూడగానే నాకు ఆ పెన్సిల్ కావాలి అనే భావన కలుగుతుంది. అలాగనే వాడికి అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. సడన్గా పక్కవాడి పెన్ను రాయడం ఆగిపోయింది, ఇంకు అయిపోయింది. ఫ్రెండ్ కొడుతున్నాడు, నీ పెన్ను ఒకసారి ఇవ్వ, ఎక్స్ట్రా పెన్ను ఇవ్వ అన్నాడు. టక్ని వీడు ఏం చేస్తాడు? వాడికి ఇంతకుముందు భావన ఉంది కదా, వాడి దగ్గర ఉండే ఆ అద్భుతమైన పెన్సిల్ కావాలని, ఇప్పుడు బేరం పెడతాడు. రాయడానికి నీకు పెన్ను కావాలంటే నీ దగ్గర ఉన్న పెన్సిల్ నాకు ఇవ్వాలి, నువ్వు పెన్సిల్ ఇస్తానంటే నా పెన్ను ఇస్తాను. అలాగే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా డిమాండ్ చేస్తారు, ఆ బొమ్మ ఇవ్వాలి, నీకు ఈ బొమ్మ కావాలంటే నాకు ఆ బొమ్మ ఇస్తే ఇస్తాను. ఇంట్లో కూడా హోంవర్క్ చెయ్యరా అని నాన్నగారు అనేటప్పుడు సాయంకాలం సినిమాకి తీసుకెళ్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే డిమాండ్ పెడుతున్నాడో అది వాడు ఆశించినది, వాడు కోరుకున్నది, మన లెక్కలో దాన్ని ఏమంటున్నాం? బహుమతి. ఆ నాన్నగారు సినిమాకి తీసుకెళ్లారు అనుకో, పిల్లవాడికి ఏం కలుగుతుంది? తను ఆశించింది తన దగ్గరికి వస్తుంది, సహజ సంతోషం, స్వయం తృప్తి కలుగుతుంది. ఎలా వచ్చింది? నాన్నగారి సహకారంతో అది వచ్చింది కాబట్టి సహకార సంతోష. ఏమండి, ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మ కొద్దిగా ఇల్లు క్లీన్ చేసి అమ్మా, నాకు సాయంకాలం బిర్యానీ చేస్తే ఇప్పుడు నేను ఇల్లు తుడుస్తాను అంటే ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని మనం బహుమతి అంటున్నాం. సో ఈ విధంగా పిల్లలు ఏం చేస్తారు? వస్తు మార్పిడి విధానంలో కానీ, బేరసారాల ద్వారా కానీ, డిమాండ్ చేయడం ద్వారా కానీ తమ ఆశించిన వాటిని పొందుతారు. అలా ఆశించిన వాటిని పొందితే పిల్లల్లో స్వయం తృప్తి, సహజ సంతోషం కలుగుతుంది. ఇది ఇతరుల వలన తనకు పొందుతున్నాడు కాబట్టి దీన్ని సహకారి సంతోష అంటాము. బిట్ ఎలా వస్తాయి? ఒకటి, వస్తువుని డిమాండ్ చేయడం, రాయడానికి పెన్ను కావాలంటే ఆడడానికి నీ బొమ్మ ఇస్తేనే ఇస్తాను. సో ఆ బొమ్మ ఆశించాడు కాబట్టి అది అడిగితే అది ఇస్తే వీడికి ఆనందం. ఇంటి దగ్గర సాయంకాలం పిజ్జా కొంటానంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తాను, సాయంకాలం బిర్యానీ చేస్తానంటేనే ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తాను. ఈ విధంగా పిల్లవాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు, బొమ్మల విషయంలో, ఆటల విషయంలో, వాడికి కావాల్సిన వస్తువుల విషయంలో. ఈ విధంగా ఏదైతే ఆశిస్తున్నాడో, కావాలని కోరుకుంటున్నాడో వాటిని మనం బహుమతులుగా మాట్లాడుతాం. రైట్. గతంలో ఇలాంటి బిట్లు చాలా ఇచ్చాడు, ఇస్తూ కూడా ఉంటాడు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయం అంటే మనందరికీ తెలుసు, మన ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, నీతి నియమాలు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా, యుగయుగాలుగా వాటినే మనం కూడా ఆచరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి వాటిని మనం సాంప్రదాయం అంటాం. ఎందుకు? అందరూ ఏది పాటిస్తారో అది కూడా మనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం.
కాబట్టి మన సాంప్రదాయ కన్వెన్షనల్. పూర్వ సాంప్రదాయం అంటే ఏంటి? అలాంటి ఒకటి ఉన్నాయని ఇలా పాటించాలని వాడికి తెలియదు. ఉత్తర సాంప్రదాయం అంటే ఏంటి? మన సాంప్రదాయాలలో ఉన్నతమైన వాటిని స్వీకరించడము, లోటుపాట్లు, లోపభూయిష్టాలు, మూఢనమ్మకాలు ఉంటే వాటిని పక్కన పెడుతూ మరింత ఉన్నతంగా జీవించడం. మరి ఇప్పుడు మనం లెవెల్ 2కి వచ్చాం. లెవెల్ 2లో మళ్ళీ 2 స్టేజెస్ ఉన్నాయి, 3, 4. లెవెల్ 2లో దశ 3 ఏమంటాం? మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి. వెరీ ఇంపార్టెంట్, పేరులోనే ఉంది. మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. సో పేరులోనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇతరుల నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇతరుల నుండి మంచివారు అనిపించుకోవడం కోసం మాత్రమే వీరి నైతికత నియంత్రించబడి ఉంటుంది. ఇతరుల వద్ద మంచివారు అనిపించుకోవడం కోసం మాత్రమే వీరి నైతికత నియంత్రించబడుతుంది. ప్రశంసను పొగడ్తలను ఈ దశలో కోరుకుంటారు. ప్రశంసలను పొగడ్తలను ఈ దశలో కోరుకుంటారు. కాబట్టి ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తారు. ఎందుకు? మనం ఒక పని చేసినప్పుడు వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్, వీడిని చూసి నేర్చుకోనరా, శభాష్, అదిరా, వెరీ నైస్ ఇలా అన్నాం అనుకో, పిల్లవాడు ఏమని అనుకుంటాడు? ఇలాంటి పనులు చేయవచ్చు, ఇలా ఉండాలి. అదే నెగిటివ్ తీసుకోండి, ఏంట్రా ఈ పని, పనికి మాలిన పని, అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా ఇలా చెయ్యొచ్చా, ఓహో ఇలాగా చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. సో ఇతరులు ఇచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా వారి సమ్మతి అసమ్మతి, వాళ్ళ ఆమోదము వాళ్ళ నిరాకరణ ఆధారంగా పిల్లవాడు నైతికతను గుర్తిస్తాడు. కేవలం ఈ దశలో పిల్లవాడు ఇతరుల దగ్గర మంచివారు అనిపించుకోవడం కోసం మాత్రమే వీరి నైతికత నియంత్రించబడుతుంది. ఇతరుల నుండి ప్రశంసలను పొగడ్తలను పొందడానికి మాత్రమే వీరు ప్రయత్నిస్తారు. ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మాత్రమే వీరి నైతికతను గుర్తిస్తారు. ఈ దశలో పిల్లలు ఇతరుల యొక్క సమ్మతి అసమ్మతి ఆమోదము నిరాకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏమండి, పాఠశాలలో ఉపాధ్యాయుడు పిల్లలకి పనులు చెప్తూ ఉంటాడు. ఆ పని చేయగానే ఉపాధ్యాయుడు ఏమంటాడు? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్, శభాష్. ఏమండి, ఇలాంటి బిట్లు అడుగుతాడు మనకి. ఏమండి, ఉపాధ్యాయుడు చెప్పిన పనిని పిల్లవాడు చేయడం వలన ఉపాధ్యాయుడు పిల్లవాడిని వెరీ గుడ్ బాయ్ అని అన్నాడు. ఆ పిలుపు విని పిల్లవాడు చాలా సంతోషించాడు. ఇది ఏ దశ? స్టేజ్ 3. ఇంటి దగ్గర పనులు చేసిన అమ్మాయిని తల్లి మంచి పాప, నా కూతురు చాలా మంచిదాయి, ఏం చెప్పినా వెంటనే చేస్తుంది. సో అందులో ఏముంది? మంచి పాప, మంచి అమ్మాయి. సో ఈ విధంగా మంచి అమ్మాయి, మంచి పాప, మంచి బాబు, మంచి బాలుడు, మంచివారు అనిపించుకోవడం కోసం మాత్రమే పనులు చేస్తే దాన్ని ఏమంటాం? స్టేజ్ 3. దానికోసం పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో తల్లి పొగుడుతుందని, తండ్రి పొగుడుతున్నాడని, ఉపాధ్యాయులు తరగతి గదిలో తనని ప్రశంసిస్తున్నారని మాత్రమే ఆ పనులను ఆ కార్యాలను పిల్లవాడు చేసినట్లయితే, పిల్లలు చేసినట్లయితే అది స్టేజ్ 3. దానిలో మూలమేముండాలి? ఇతరులు గౌరవిస్తున్నారని, ప్రశంసిస్తున్నారని, పొగుడుతున్నారని మాత్రమే వారు చెప్పిన పనులు చేయడం. వాస్తవంగా ఈ పిల్లకి ఇల్లు తుడవాలని లేదు, ఆ బాబుకు టీచర్ చెప్పింది చెయ్యాలని లేదు. కేవలం చేస్తే ఆ టీచర్ ప్రశంసిస్తున్నారు, ఇంట్లో ఈ పని చేస్తే తండ్రి లేదా తల్లి పొగుడుతున్నారు, ఇతరులు పక్కింటి వాళ్ళు ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు. వాళ్ళ ప్రశంసల కోసం, వాళ్ళ పొగడ్తల కోసం నువ్వు ఆశించి ఒక పనిని నువ్వు చేస్తున్నావు. అలా చేస్తే అది స్టేజ్ 3. సో ఈ టైప్ బిట్లన్నీ అడుగుతాడు. నెక్స్ట్ స్టేజ్ 4 మనకు చెందింది. సాధారణంగా ఎక్కువ మంది ఈ దశలోనే ఉంటారు. చిన్నపిల్లలు అనేవాళ్ళు ఈ స్థాయిలో ఉంటారు. మనలాంటి వాళ్ళు సాధారణంగా స్టేజ్ 4లో ఉంటారు. మహనీయులు లెవెల్ 3లో ఉంటారు. సో సాధారణంగా మనం ఇక్కడ ఉంటాం. ఇదేం చెప్తుంది? వ్యక్తిగత ఆమోదము కంటే సంఘ ఆమోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
వ్యక్తిగత ఆమోదము కంటే సంఘ ఆమోదానికి అధిక ప్రాధాన్యతనిచ్చేటువంటి దశ స్టేజ్ 4. నీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నా, అందరూ అది ఆచరిస్తున్నారు, అందరూ అది పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటించాలని నమ్ముతాము, గుడ్డిగా వాటిని ఆచరిస్తూ పాటిస్తూ ముందుకి వెళ్ళిపోతాము. లోపాలు ఉన్నా ఎత్తి చూపము, మూఢనమ్మకాలు అందరూ ఉన్నా ప్రశ్నించము. అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మనము కూడా దాన్ని అనుసరించాలని భావించి మనం కూడా వాటితో పాటు ముందుకు వెళ్ళిపోతే దాన్ని స్టేజ్ 4 అంటాము. సో వ్యక్తిగత ఆమోదం కంటే సంఘ ఆమోదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సంఘ నియమాలను రివాజులను పాటిస్తూ ముందుకు సాగిపోయే దశ స్టేజ్ 4. లెవెల్ 2. చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. మన చట్టము మన ధర్మము ఏ నియమాలు ఏ నిబంధనలు పెట్టిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు. చట్టం చెప్తుంది దొంగతనం చేయడం తప్పు కాబట్టి దొంగతనం చేయకూడదని భావించడం. ఎందుకు? చట్టం చెప్పింది కాబట్టి. స్కూల్లో రూల్ ఉంటుంది, ప్రేయర్ సమయానికి ఖచ్చితంగా పాఠశాలకి రావాలి. ఎన్ని పనులున్నా ఎంత అత్యవసరం ఉన్నా అవతల ఒక వ్యక్తి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా టైంకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు? స్కూల్ రూల్స్ సమయానికి రావాలి అని ఉంది. కాబట్టి కేవలం మన సంఘం ఏ ఒప్పందాలు ఏ నియమాలు ఏర్పరచుకుందో వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలని నమ్ముతారు. ఈ విధంగా ఏం చేస్తున్నాడు? అవతల వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా తను చూసినా పాఠశాలకు టైం అయిపోతుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి ఆ స్థితిలో ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఈ పిల్లవాడు పాఠశాలకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వాడు ఈ లెవెల్ దగ్గర ఈ స్టేజ్ దగ్గర ఉండిపోయాడు. పాఠశాల సమయం అయిపోతుంది, అవతల వ్యక్తి ఏమైపోతే ఏమో నాకు అక్కడ లేట్ అయితే టీచర్ తిడతారు కొడతారు అనే భయంతో నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు? అది మన సంఘం మన పాఠశాల నిబంధన కాబట్టి నువ్వు అది ఫాలో అయిపోయావు. ఏమండి అవసరం ఆ టైంలో అవతల వ్యక్తికి ఒక రొట్టె ముక్కో ఏదో ఒకటి అవసరం, అక్కడ అందుబాటులో ఎవరు లేరు, అది ఇస్తేనే ఆ నీరు త్రాగిస్తేనే ఆ ద్రవం త్రాగిస్తేనే ఆ వ్యక్తి బతుకుతాడు. ఆ స్థితిలో ఎవరూ లేరు. మరి చట్టం ఏం చెప్తుంది? దొంగతనం చేయడం తప్పని. నువ్వు ఆ నీరు కానీ ఆ ద్రవం కానీ ఆ వ్యక్తికి పట్టి ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? చనిపోవచ్చు. సో ఆ సమయంలో దొంగతనం చేస్తే తప్పేముంది? తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. కానీ ఈ వ్యక్తి ఏమని భావిస్తాడు? స్టేజ్ 4లో ఉన్నవాడు దొంగతనం చేయడం తప్పు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి వచ్చినప్పుడు అడిగి వాడిస్తే తీసుకొని వీడికి ద్రవాన్ని తాగిస్తాను. అలా ఎందుకు? మన సంఘం నియమాలు నిబంధనల్ని ఏర్పరిచింది, అది మనం పాటించాలని నమ్మి ఆ రకంగా వెళ్ళిపోతారు. సో పాఠశాల అసెంబ్లీకి మనం హాజరవ్వాలని ఆ సమయానికి ఏ పరిస్థితులు ఉన్నా వెళ్ళిపోవడం, దొంగతనం చేయడం తప్పని సంఘం చెప్తుంది కాబట్టి చట్టం చెప్తుంది కాబట్టి అత్యవసర పరిస్థితి అయినా సరే దొంగతనం చేయకుండా ఉండిపోవడం, ఇలాంటి ఏ రూల్స్ ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయో వైలేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అయిపోతుంది స్టేజ్ 4. నెక్స్ట్ లెవెల్ 3కి వచ్చామండి. వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఎక్కువ బిట్లు ఇక్కడే వచ్చాయి. లెవెల్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇందులో స్టేజ్ 5 ఏమంటున్నాం? ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్య చట్టబద్ధ నీతి. ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్య చట్టబద్ధ నీతి. సో ఈ ఒప్పందాలు ఈ నియమాలు ఈ నిబంధనలు మన కోసం మనం ఏర్పరచుకున్నవి రచించుకున్నవి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది అనుకునేటప్పుడు ఆ ఒప్పందాలలో ఆ నియమాలలో మార్పులు రావాలని భావిస్తారు. ఆ మార్పుల కోసం పోరాటాలు చేస్తారు. అలా చేశారు కాబట్టి మన రాజ్యాంగంలో చాలా సవరణలు వచ్చాయి, మన చట్టాలలో చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళందరూ ఏ కోవకు చెందుతారు? స్టేజ్ 5. ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక కందుకూరి వీరేశలింగం పంతులు, ఒక మేధా పాట్కర్, ఒక అన్నా హజారే, ఒక మార్టిన్ లూథరన్ కింగ్. వీళ్ళందరూ ఏం చేశారు? హక్కుల కోసం పోరాడారు. వాళ్ళ పోరాటాల ఫలితం వల్ల ఏమైంది? ప్రజలందరికీ న్యాయం జరిగింది, అన్ని వర్గాలకి న్యాయం జరిగింది.
కాబట్టి వీళ్ళకి నైతిక నమ్మకాలలో సారళ్యత ఉంటుంది. లాస్ట్ టైం బిట్, నైతిక నమ్మకాల్లో సారళ్యత కనిపించే స్థాయి, దశ కాదు స్థాయి. 3 దశ అడిగితే 5 or 6. నైతిక నమ్మకాల్లో సారళ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఎస్, మార్పు రావాలని కోరుకుంటారు. ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడేమంటున్నాడు, అవతల వ్యక్తి ప్రాణాపాయ స్థాయిలో ఉన్న పాఠశాల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాఠశాల సమయానికి హాజరవ్వాలి, అలా హాజరు కాకపోతే పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు కరెక్ట్ వ్యక్తి కాదని చెప్తుంది. కానీ అవతల వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు వాడి యొక్క ప్రాణాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మనకి ఉంది, సహాయం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి పాఠశాలకు లేట్ అయినా పర్వాలేదు, ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం నాకు దొరికింది, కాబట్టి ఈ స్థితిలో నేను అతనికి సహాయాన్ని చేస్తానని భావిస్తున్నాడు 5వ వాడు. 4వ వాడు ఏమంటున్నాడు, అమ్మో పాఠశాల సమయం టైం అయిపోయింది, వెళ్ళకపోతే టీచరు తిడతారు కొడతారు, ఈ పరిస్థితి ఎలాగుంటే నాకేంటి, నేను మాత్రం స్కూల్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. అది ఇక్కడేమనుకుంటున్నాడు, అవసరమే, ఈ సమయంలో ఆ షాపులో యజమాని లేడు, కానీ ఆ ద్రవము వ్యక్తికి త్రాగిస్తే వ్యక్తి ఆ స్థితి నుంచి బయటపడతాడు, కానీ ఎదురుగా యజమాని లేడు, కాబట్టి యజమాని ఉంచినంత వరకు నేను వెయిట్ చేస్తాను, నీరు ద్రవము త్రాగించను అని నువ్వు అనుకుంటే స్టేజ్ 4. యజమాని లేకపోయినా అవతల వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో ద్రవం ఇవ్వడం అనేది అనివార్యము, కాబట్టి తప్పైనా తప్పు దొంగతనం చేస్తాను, తీసి ద్రవం పోస్తాను, తర్వాత వాడికి చెప్పుకుంటాను. ఇది మన యొక్క ఆలోచన విధానంలో ఇక్కడ తేడా ఉంటుంది. వ్యక్తిగత హక్కులు, ఇక్కడ ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది, ఆ హక్కును మనం గౌరవించాలని చెప్తుంది స్టేజ్ 5. సమాజము సంక్షేమము మానవ హక్కులను గౌరవించి హేతుబద్ధంగా లాజికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమయానుకూలంగా సందర్భానుసారంగా పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ వ్యక్తి హక్కులను మనము గౌరవించాలి. అందుకే నైతిక నమ్మకాలు ఈ దశలో వ్యక్తిలో అంతర్లీనమవుతాయి, ఇంటర్నలైజేషన్ అయిపోతాయి. ఒకళ్ళు చెప్పక్కర్లేదు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఏం చేస్తే అది మోరల్ అవుతుందో దానికి అనుగుణంగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అందుకే వీళ్ళు నైతిక నమ్మకాలు ఏమవుతాయి, అంతర్లీనమవుతాయి, ఇంటర్నలైజేషన్. లాస్ట్ టైం బిట్, ఈ దశలో వీళ్ళకి నైతిక నమ్మకాల్లో సారళ్యత ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. ఒకటి, ఒప్పందాలు మన కోసం మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఈ నియమాలు నిబంధనలు మార్పులు రావాలని కోరుకుంటారు, వాటి కోసం వీళ్ళు కృషి చేస్తారు. నైతిక నమ్మకాలలో సారళ్యత ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. నైతిక నమ్మకాల వ్యక్తులు అంతర్లీనమవుతాయి, ఒకళ్ళు చెప్పక్కర్లేదు, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఎలా ప్రవర్తించాలో దానికి అనుగుణంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. మానవ హక్కుల్ని మనం గౌరవించాలి, ఎందుకంటే ప్రతి వ్యక్తి హక్కును మనము గౌరవించడం మన విధి. కాబట్టి సమాజము సంక్షేమము మానవ హక్కుల్ని గౌరవించి హేతుబద్ధంగా ఆలోచించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ న్యాయం జరగాలని భావిస్తారు. ఆ న్యాయం జరగడానికి వీళ్ళు ఏం చేస్తారు, కృషి చేస్తారు. అందుకే ప్రజాస్వామ్య చట్టబద్ధ నీతిని వీళ్ళు ఫాలో అవుతారు. సో ఈ దశలో డిఫరెన్స్ 4-5 మనం చూసాం. ఒక వ్యక్తి తనకు తానుగా చనిపోవాలి అని భావిస్తే దాన్ని ఏమంటాం మనము, ఆత్మహత్య అంటాం. సో ఈడేమంటాడు, అలా చనిపోయే అవకాశం లేదు, మన చట్టం అలా చెప్పడం లేదు, చనిపోయే అధికారం నీకు లేదని చెప్తుంది. వీడేమంటున్నాడు, ఒక వ్యక్తి ప్రమాదంలో జీవోత్సవంలో అయిపోయాడు, పెద్ద ప్రమాదం జరిగి జీవోత్సవంలోకి అయిపోయాడు, శరీర అవయవాలు పనిచేస్తున్నాయి, వ్యక్తిలో కదలిక లేదు, ఏ పనులు తను స్వతంత్రంగా చేసుకోలేకపోతున్నాడు, ఎవరిపైన ఒకరిపైన ఆధారపడుతున్నాడు. డాక్టర్లు ఏం చెప్పారు, బ్రతికినంత కాలము జీవోత్సవంలా ఇలా బ్రతకడమే తప్ప ఎప్పటికీ ఇది నయం కాదని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమి నిర్ణయం తీసుకున్నాడు, నేను బ్రతికినా వృధా, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నా అవయవాల్ని అవసరమైన వాళ్ళకి దానం చేస్తాను, కాబట్టి నాకు కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్
మెర్సీ కిల్లింగ్, నిర్ణయాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. స్టేజ్ 4 ఏమంటాడు? నువ్వు జీవోత్సవం అయిపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు చనిపోయే అధికారం నీకు లేదు, హక్కు నీకు లేదు. నీకు ఎప్పుడు మరణం సంభవిస్తుందో నువ్వు అప్పుడే మరణించాలి తప్ప ఏ మెర్సింగ్ కిల్లింగ్ నీకు ఇవ్వరు అంటుంది స్టేజ్ 4. స్టేజ్ 5 ఏముంటుంది? ఎస్, నిజమే, వ్యక్తిగా చనిపోవాలంటే తప్పు, కానీ వాడి పరిస్థితి బాధాకరంగా ఉంది. ఇతరులపై ఆధారపడుతున్నాడు, జీవోత్సవంలాగా ఉన్నాడు, కాలం ఇతరులపై ఆధారపడాలి, ఎటువంటి ఉపయోగం వాడికి లేదు. కానీ తన అవయవాలను 10 మందికి దానం చేస్తానంటున్నాడు, చిరంజీవిగా బతుకుతానంటున్నాడు. కాబట్టి వాడి హక్కును మనం గౌరవించాలి. ఈ ఒప్పందాల్లో మార్పులు తీసుకురావాలి. మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని బాధపడుతున్న వ్యక్తికే వదిలేయాలి. సో మెర్సీ కిల్లింగ్ నిర్ణయాన్ని బాధపడుతున్న వ్యక్తికే వదిలేయాలని భావిస్తే స్టేజ్ 5. ఆ నిర్ణయం తీసుకునే అధికారం వ్యక్తికి లేదు, చనిపోయే హక్కు ఆ వ్యక్తికి లేదు అని భావిస్తే స్టేజ్ 4. ఇది తేడా. లాస్ట్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో స్టేజ్ 6 వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. చూడండి, ఇక్కడ వ్యక్తిగత హక్కులండి, ఇది వ్యక్తిగత సూత్రాలు, ఇండివిజువల్ ప్రిన్సిపల్స్, ఇండివిజువల్ రైట్స్, ఇండివిజువల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ పరనింద కంటే ఆత్మ నిరసనను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 10 మంది ఏమనుకుంటున్నారో అతనికి అనవసరం. తన నమ్మిన సిద్ధాంతం కోసం, సూత్రం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు, నిలబడిపోతారు, చరిత్ర సృష్టిస్తారు. వీరు చరిత్రని ఫాలో అవ్వరు. ఈజ్ నాట్ ఏ ట్రెండ్ ఫాలోవర్, ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టర్. సో విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక సూత్రాలు, నీతి, న్యాయం, ధర్మం, శాంతి, ప్రేమ, గౌరవం, సమానత్వం వంటి విలువల ఆధారంగా, సూత్రాల ఆధారంగా వీళ్ళు ప్రవర్తిస్తారు, వాటిని ఆచరిస్తారు. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు. 10 మంది ఏమనుకున్నా తన నమ్మిన సిద్ధాంతం కోసం, సూత్రం కోసం ఎంతవరకైనా వెళ్తారు. వీళ్ళ పేరు చెప్తేనే ఆ బ్రాండ్ మనకు గుర్తొస్తుంది. వీళ్ళు నైతిక విలువలు అధికంగా అంతర్లీనమవుతాయి. అంటే ఆ వ్యక్తి ఒక నైతికత అలాగా అధికంగా అంతర్లీనమవుతాయి. ఇక్కడ 5లో అంతర్లీనమవుతాయి అంటాడు, ఇంటర్నలైజేషన్. ఇక్కడ అధికంగా అంతర్లీనమవుతాయి అంటే చాలా ఎక్కువ. అంటే ఆ మనిషే ఆ మూర్తిభవించినటువంటి ఆ యొక్క నైతికతకి నిదర్శనం. ఏమండి, సత్యము అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది మనకి? హరిశ్చంద్రుడు. దానము అంటే కర్ణుడు. అహింస అంటే గాంధీజీ. సేవ అంటే మదర్ తెరీసా. యువతకు ఆదర్శము అంటే వివేకానంద. మన పేరు చెప్తే క్వశ్చన్ మార్క్. సో ఒక సత్యాన్ని హరిశ్చంద్రుడు స్థాపించాడు, ఒక దానాన్ని కర్ణుడు స్థాపించాడు, ఒక అహింసను గాంధీజీ స్థాపించాడు, ఒక సేవను మదర్ తెరీసా స్థాపించింది. ఈ విధంగా వ్యక్తిగత సూత్రాలను పాటిస్తారు. వీళ్ళు ఉన్నతమైన వ్యక్తులు, మహనీయులు. ఈ దశకు చేరిపోతే మరలా వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. సో ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, ఒక మదర్ తెరీసా, ఒక గాంధీజీ, ఒక నెల్సన్ మండేలా, వీళ్ళందరూ ఈ కోవలకు వస్తారు. సో ఇందులో వచ్చే పదాలేంటి? వ్యక్తిగత ఆమోదము కంటే, పరనింద కంటే ఆత్మ నిరసనను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పరనింద కంటే ఆత్మ నిరసనను, తన ఆత్మ అంటే వీళ్ళు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు. అంతరాత్మక సమాధానం చెప్పుకుంటారు. నేను చేసింది రైటే, నలుగురు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం, సూత్రం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. కాబట్టి ఈ వ్యక్తుల్లో నైతిక నమ్మకాలు అధికంగా అంతర్లీనమవుతాయి. ఆ వ్యక్తిని చూస్తేనే ఆ నైతికత మూర్తీభవిస్తుంది. కాబట్టి పరనింద కంటే ఆత్మ నిరసనను తప్పించుకునే ప్రయత్నం చేసే దశ అన్న, అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకునే దశ అన్న, విశ్వవ్యాప్తమైన విలువలు శాంతి, కరుణ, దయ, ప్రేమ, సమానత్వం వంటి విలువలను, సూత్రాలను పాటించే దశ అన్న, నైతిక విలువలు అధికంగా అంతర్లీనమయ్యే దశ అన్న స్టేజ్ 6.
సో అన్నిట్లోనే వాటి ఆన్సర్లు ఉన్నాయి, ఆ పేర్లలోనే వాటి ఆన్సర్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే విధేయత ప్రకటిస్తే 1, బహుమతి పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తే 2, ఇతరుల నుంచి ప్రశంస పొగడ్తలను ఆశించి ప్రవర్తిస్తే స్టేజ్ 3, సమాజంలో అందరూ ఏదైతే ఆచరిస్తున్నారో పాటిస్తున్నారో దాన్నే మనము తూచ తప్పకుండా పాటించాలని భావిస్తే స్టేజ్ 4, ఈ ఒప్పందాలు నియమాలు నిబంధనలు మన కోసం మనం ఏర్పరచుకున్నాం కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది అని భావించినప్పుడు మార్పులు రావాలని భావిస్తారు, ఆ నైతిక నమ్మకాల్లో సారళ్యత ఉండాలని భావిస్తారు, ఆ నైతిక నమ్మకాల వ్యక్తుల్లో అంతర్లీనము అవుతూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా నైతికతను వీళ్ళు గుర్తిస్తారు. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకునే దశ, విశ్వవ్యాప్తమైన నైతిక సూత్రాలను విలువలను పాటించే దశ, 10 మంది ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడతాను, ఆత్మ ప్రబోధానుసారం నడుచుకునే దశ స్టేజ్ 6. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మాటలను మీరు మైండ్లో రన్ చేస్తే ఏ టైప్ బిట్ ఇచ్చినా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఎనీ టైప్ బిట్ ఆన్సర్ చేయండి, తప్పకుండా చేయగలుగుతారు. రైట్? థ్యాంక్ యూ.